ఇప్పుడు చూడండి 8 మందో 10 మందో కూర్చున్నారు. ఒక్కళ్ళ ముఖంలో నెత్తురు చుక్క లేదు, ఒక్కళ్ళ ముఖంలో నవ్వు లేదు, ఒక్కళ్ళ ముఖంలో అధికారంలో ఉన్న భరోసా లేదు, ఒక్కళ్ళ ముఖంలో కూడా అరే మేము నిజాయితీగా ఉన్నాము, మేము నీతిగా ఉన్నాము అన్నటువంటి ఒక్కళ్ళ ముఖంలో అయినా సరే ఒక మంచి ఒక అట్మాస్ఫియర్ కనపడిందా? మొత్తానికి ఆ కూర్చున్న వాళ్ళ మొత్తం ముఖాల్లో చూస్తే నెత్తురు చుక్కలేదు ముఖం మీద. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి వాడి కళ్ళల్లో భయం, ఒక్కడి ఫేస్లో నవ్వులేదు. పెద్ద తప్పు చేసేప్పుడు మాత్రమే మనిషి అలా ఉంటాడు. రాష్ట్ర ప్రజలు గమనించండి, తప్పు మాట్లాడాము, తప్పు చేశాము అని ప్రతి ఒక్కళ్ళలో పశ్చాత్తాపం లోపల నుంచి తనుకొస్తుంది. కదిలిస్తే ఏడ్చేటట్టున్నారు అందరూ కూడా. నేను చాలా స్పష్టంగా వాళ్ళ ముఖంలో హావభావాలు గమనించా. ఒక్కళ్ళ ముఖంలో నవ్వు లేదు, ఒక పాప భీతి ప్రతి క్షణం మాటల్లో కనబడుతుంది. ప్రతి వాడి కళ్ళల్లో భయం, ఒక్కడి ఫేస్లో నవ్వులేదు. పెద్ద తప్పు చేసేప్పుడు మాత్రమే మనిషి అలా ఉంటాడు. వెంకటేశ్వర స్వామి మీద రాంగు బట్టను నొక్కామే, అనవసరంగా కోటాను మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు దీన్ని ఎట్లా రిపేర్ చేయాలి? ఎట్లా రిపేర్ చేయాలంటే సార్, నిజంతోనే రిపేర్ చేయాలి సార్. ఒక అబద్ధాన్ని ఇంకో అబద్ధంతో చేయలేరు ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. ఒక అబద్ధాన్ని ఇంకో అబద్ధంతో మాఫీ చేయాలని చూస్తే ఇంకో అబద్ధం ఈ అబద్ధాలతోటి మీ పార్టీలు కుప్ప కూలిపోతాయి. బికాజ్ వెంకటేశ్వర స్వామి శాపం ఆల్రెడీ మీ పార్టీల మీద మీ జీవితాల్లో మొదలైంది. అందుకనే జనసేన పార్టీలో రిపీటెడ్గా జరుగుతున్నటువంటి పరిణామాలు, తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ, భారతీయ జనతా పార్టీకి ఇక ఈ రాష్ట్రంలో అయితే నూకలు చెల్లిపోయింది. ఎందుకంటే పవిత్ర కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో మీరు ఆడుతున్న ఆటలు మీ పార్టీలకి, మీ జీవితాలకి, వ్యక్తిగతమైనటువంటి మీ జీవితాలకు కూడా ఆ శాపం తగలక మానదు.